వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఒక సినిమాపై భారీ హైప్ రావాలంటే ఏం కావాలి? ఇంకేముంది, ముందు ఆ సినిమా పట్టాలెక్కాలి అని అంటారా? అయితే ఈ క్రేజ్ విషయంలో తనకివేమీ అవసరం లేదంటున్నారు అల్లు అర్జున్. ఆల్రెడీ అట్లీ సినిమాతో గ్లోబల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్ త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లే లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టుతో వైల్డ్ ఫైర్ సెట్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ట్రెండ్ అవడానికి ఆయన ఏం చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా ట్రెండింగ్ లోకి వచ్చేస్తోంది బన్నీ పేరు. అవును, ఆ రేంజ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది అల్లు అర్జున్ లోకేష్ కనకరాజు సినిమాకి సంబంధించి విడుదలైన థీమ్ వీడియో. సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కాంపోజిషన్ లో వచ్చిన అల్లు అర్జున్ 23వ సినిమా థీమ్ వీడియోపై ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా రీల్స్ రావడం అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. దీనిపై ఎక్స్ లో స్పెషల్ ట్వీట్ పోస్ట్ చేశారు మైత్రి మూవీ నిర్మాతలు. అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ థీమ్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తోన్న మైత్రి నిర్మాతలు బన్నీ, లోకేష్ కి సంబంధించిన ఫోటోని రివీల్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీని లోకేష్ కనగరాజ్ ఎలా చూపిస్తారు అని ఎగ్జైట్ అవుతున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. అంతేకాకుండా ఈ ఇయర్ లోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేయడంతో బన్నీ లోకేష్ ప్రాజెక్ట్ అఫీషియల్ లాంచ్ ఎప్పుడా అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మేజర్ పోర్షన్ కంప్లీట్ చేశారు బన్నీ. విజువల్ గా నెక్స్ట్ లెవెల్లో ఉండే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి రివీల్ ఇవ్వలేదు మేకర్స్. అయితే త్వరలోనే అప్డేట్ ఇచ్చేందుకు టీం రెడీ అవుతుందని రీసెంట్ గా అప్డేట్ ఇచ్చారు అట్లీ. సినిమా ఎలా ఉంటుందో చూపించాలనే ఎక్సైట్మెంట్ ఆడియన్స్ కి మించి తమకు ఉందని అల్లు అర్జున్ 22వ సినిమాపై సాలిడ్ హైప్ బిల్డ్ చేశారు. మొత్తంగా తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తో వైల్డ్ ఫైర్ సెట్ చేస్తున్నారు ఐకాన్ స్టార్. ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ పై ఈ రేంజ్ హైప్ ఏంట్రా బాబు అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. మేకర్స్ పెంచే అంచనాలతో ఓవైపు హ్యాపీగానే ఉన్నా మరోవైపు టెన్స్ ఫీల్ అవుతున్నారు. ఇందుకు ఎగ్జాంపుల్ గా ఓజీని గుర్తు చేసుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఉస్తాద్ భగత్ సింగ్ టీం పవర్ స్టార్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తారా? తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ మానియా మొదలైంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చేయడంతో నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు అభిమానులు. మార్చి 26న సమ్మర్ బాక్సాఫీస్ ముందుకొస్తోన్న ఉస్తాద్ సినిమాపై అంచనాలు పెంచేలా ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ కి సంబంధించి ఒకరికి మించి మరొకరు నువ్వా నేనా అంటూ పాటపై సాలిడ్ హైప్ పెంచేస్తున్నారు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్. ఆరా ఆఫ్ ఉస్తాద్ హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్. ఈ ఆదివారం 22న విడుదలయ్యే ఈ సెకండ్ సాంగ్ కోసం ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని డబుల్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఇద్దరూ తమ ఎక్స్ అకౌంట్ లో ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ తో పాటపై అంచనాల్ని స్కై లెవెల్ కి పెంచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మేనరిజం ని డీకోడ్ చేసేలా చంద్రబోస్ అందించిన లిరిక్స్ ఓ రేంజ్ లో ఉంటాయంటోంది టీం. అంతేకాదు ఆరా ఆఫ్ ఉస్తాద్ ప్రోమోని ఈ గురువారం విడుదల చేస్తున్నట్లు ట్వీట్ చేశారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెకండ్ సాంగ్ పై అటు డైరెక్టర్, ఇటు మ్యూజిక్ డైరెక్టర్ అంచనాలు పెంచేస్తూ ఉండడంతో ఒక రకంగా టెన్స్ ఫీల్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఓజీ విషయంలోనూ తమన్ కూడా ఇంతకు మించి ఓవర్ హైప్ బిల్డ్ చేశాడు. ఓజీ సాంగ్స్ లో హంగ్రీ చీతా పదం తప్పించి అటు ఫ్యాన్స్ కి, ఇటు ఆడియన్స్ కి గుర్తుండిపోయిన పాట ఏమీ లేకపోవడమే రీజన్ గా చెప్తున్నారు. దీంతో దేఖ్ లెంగే సాలా ఇలాంటి హైప్ పెంచే పనులు మేం చూశాం అంటూ చాలా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ గురువారం వచ్చే ప్రోమోతోనే క్లారిటీ రానుంది. ఫిబ్రవరి రావడమే కాదు, ఆల్రెడీ నెలలో సగం రోజులు కూడా పూర్తయ్యాయి. మరి ఈ నెలలోనే పట్టాలెక్కాల్సిన కల్కి 2 పనులు ఎంతవరకు వచ్చాయి? డైరెక్టర్ నాగశ్విన్ ఎలాంటి స్కెడ్యూల్స్ ప్లాన్ చేశారు? ఇంతకీ ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ ప్రాజెక్టులో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారు? ప్రభాస్ యాంటిసిపేట్ సీక్వెల్ కల్కి 2కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ సినిమాలతో షటిల్ సర్వీస్ చేస్తోన్న ప్రభాస్ నాగాశ్విన్ కోసం 2 వారాల వరకు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే కల్కి 2 సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందుకోసం ఇప్పటికే ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ ప్రాజెక్ట్ సీక్వెల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేశారు డైరెక్టర్ నాగాశ్విన్. దీంతో ఈ సినిమా సెట్స్ లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారని డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కల్కి 2 కోసం అంతా రెడీ చేసుకున్న నాగాశ్విన్ సీక్వెల్ ని అమితాబ్ బచ్చన్ తో స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 1లో అశ్వత్థామగా ప్రభాస్ కి ధీటుగా నటించి మెప్పించారు బిగ్ బి.
పార్ట్ 2లోనూ అమితాబ్ రోల్ చాలా కీలకం. ఈ మొదటి షెడ్యూల్లో కమల్ హాసన్ కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిగ్ బి కమల్పై తెరకెక్కించే సన్నివేశాలు హై విజువలైజేషన్తో హెవీ సీజీ వర్క్తో కూడుకున్నట్లు టాక్. దీంతో మార్చ్ ఫస్ట్ వీక్లో ప్రభాస్ సెట్స్లో అడుగుపెట్టేలోపు ఫస్ట్ షెడ్యూల్ని పూర్తి చేసే ప్లానింగ్తో ఉన్నారు డైరెక్టర్ నాగాస్విన్. ప్రభాస్ కల్కి 2 సినిమాతో పాటు స్పిరిట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా నుంచి డార్లింగ్ లీక్ ఫోటో అంటూ స్మోకింగ్ స్టిల్ వైరల్ అవుతోంది. దీంతో స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్తో కంపేర్ చేస్తూ ఈ లీక్డ్ స్టిల్ నిజమా కాదా అని డిబేట్ చేస్తున్నారు. ఈ ఫోటో రియల్ అని కొందరు, కాదు ఇది పక్కాగా ఏఐ జనరేట్ అని మరికొందరు నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై స్పిరిట్ మేకర్స్ నుంచి రియాక్షన్ లేకపోవడంతో అద్దంలోకి చూస్తూ స్మోక్ చేస్తున్న ప్రభాస్ స్టిల్పై సందీప్ రెడ్డి వంగ టీం నుంచి క్లారిటీ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ నెలలో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్లు లేవు. స్టార్ హీరోలు కూడా ఫిబ్రవరిని లైట్ తీసుకున్నారు. దీంతో ఇదే సరైన టైం అంటూ ప్రామిసింగ్ కంటెంట్తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయ్యారు చిన్న హీరోలు. సినిమా చిన్నది కావచ్చు కానీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మామూలుగా ఉండదంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. సింగిల్ సినిమా సక్సెస్తో సూపర్ ఫామ్లో ఉన్న శ్రీవిష్ణు ఈ నెలలో 2 సినిమాలతో వస్తున్నారు. అది కూడా ఒక్కరోజు గ్యాప్తో మృత్యుంజయ్, విష్ణు విన్యాసం మూవీస్ థియేటర్స్లోకి వస్తున్నాయి. ఈ సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ స్పీడప్ చేశారు శ్రీవిష్ణు. ఇందులో భాగంగానే ఈ నెల 28న విడుదలకు రెడీ అవుతోన్న విష్ణు విన్యాసం సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేసి ఎంటర్టైన్మెంట్ ఏ లెవెల్లో ఉంటుందో హింట్ ఇచ్చేశారు. శ్రీవిష్ణు కంటే ముందుగా లక్ చెక్ చేసుకునేందుకు వస్తున్నారు సుహాస్. ఈ శుక్రవారమే థియేటర్స్లోకి వస్తోంది హే బలవంత్ సినిమా. శివాని నాగారం హీరోయిన్ గా నటించిన హే బలవంత్ సినిమాని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు డెబ్యూ డైరెక్టర్ గోపి అచ్చర. సినిమాకి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చినా సక్సెస్ పై మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. వీటికి తోడు ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో హే బలవంత్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నారు సుహాస్. హే బలవంత్ సినిమాతో పాటు ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకొస్తోన్న మరో సినిమా నవాబ్ కేఫ్. శివ కందుకూరి, తేజు అశ్విని హీరోయిన్ గా, రాజీవ్ కనకాల కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సినిమాకి ముందుగా అనుకున్న చాయ్ వాలా టైటిల్ కాస్త సెన్సార్ సూచనలతో నవాబ్ కేఫ్ గా మార్చినట్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ హైలైట్ గా నవాబ్ కేఫ్ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. మరి ప్రామిసింగ్ కంటెంట్తో సినిమాల సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ హీరోలకి ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వెయిట్ అండ్ సీ. స్వయంభూ టీజర్ కి 24 మిలియన్ వ్యూస్, 10 మిలియన్ వ్యూస్ తో సియోన్ వీడియో ట్రెండింగ్. ఆకట్టుకుంటున్న పురుషహ సినిమా మెలోడీ సాంగ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. స్వయంభూ సినిమా టీజర్ 24 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ లోనే విడుదల కానుంది. శివ కార్తికేయన్ అప్కమింగ్ సినిమా సియోన్ వీడియో 10 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. శ్రీవిష్ణు అప్కమింగ్ మూవీ మృత్యుంజయ్ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. రెబా మోనికా జాన్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 27న ఆడియన్స్ ముందుకొస్తోంది. దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన సతీ లీలావతి సినిమా నుంచి విడుదలైన మధురం మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. మార్చి 6న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. పురుషహ సినిమా నుంచి విడుదలైన చాటు చాటు మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ యాంటోనీ ప్రొడ్యూస్ చేస్తున్న బూకీ సినిమా నుంచి విడుదలైన తెలుగు వర్షన్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతుంది. నెలవే సినిమా సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ నెల 13న విడుదలైన ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ తో సైలెంట్ హిట్ గా దూసుకుపోతున్నారు మేకర్స్. బ్యూటిఫుల్ బ్రేకప్ సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ నెల 13న విడుదలైన ఈ సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉండడంతో సంతోషం వ్యక్తం చేశారు మేకర్స్. దో దివానే షెహర్ మే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్స్ లోకి వస్తుంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. Fashion partner Shoppers Stop. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.